బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత భాల్కా సుమన్ ఈ మధ్య కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సో ఏదైతే ఆయన రైలు పట్టాలని కోసేయండి, భవనాల్ని తగలపెట్టండి, ఇటువంటి ఉద్యమాలు చేస్తేనే మనం ప్రజల్లోకి వెళ్తామంటూ మరి ఎవరైతే కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి కొంత చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మరి భాల్కా సుమన్ కాంగ్రెస్ పార్టీ డీజీపీని కలిశారు, డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొంతమంది పలు స్టేషన్లలో మరి ఎవరైతే భాల్కా సుమన్ మీద కూడా ఫిర్యాదు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో భాల్కా సుమన్ ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు అంటూ కొంత చర్చ జరుగుతుంది. మరోవైపు తెలంగాణ భవన్ చుట్టూ పోలీసులు చుట్టుముట్టారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు రైట్. ఒకసారి భాల్కా సుమన్ అరెస్ట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో మూషం శ్రీనివాస్, ఇప్పటికే కొంత చర్చ జరుగుతుంది. తెలంగాణ భవన్ చుట్టూ పోలీసులు చుట్టుముట్టారు, భాల్కా సుమన్ ను ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చు అంటూ కొంత చర్చ జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మనం ప్రధానంగా భాల్కా సుమన్ కు సంబంధించినటువంటి ఆ యొక్క వీడియో అనేది సోషల్ మీడియాలో మొత్తం కూడా చక్కర్లు కొట్టినటువంటి విషయం అందరికి తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి ప్రధానంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రెండు. ఒకటేమో సెంట్రల్ కు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి, రైల్వే ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కూడా తను మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైల్వేకు సంబంధించినటువంటి ఆస్తిని విధ్వంసం చేయాలి అనే విధంగా భాల్కా సుమన్ వ్యాఖ్యలు ఉన్నట్టుగా ఆ యొక్క వీడియోలో మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి సందర్భం. మరొక వైపు సింగరేణికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ యొక్క మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి అనేటువంటి పిలుపును తను ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మొత్తం మీద భాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలను రైల్వే పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇలా చేయడమైనా లేకపోతే విధ్వంసం చేయడము, విధ్వంసానికి ప్రేరేపించడము రెండు కూడా తీవ్రంగా పరిగణించబడతాయని చెప్పేసి కూడా వారైతే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. మొత్తం మీద భాల్కా సుమన్ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా పెద్ద పెను దుమారాన్ని రేపాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలు సరైనటువంటి కాదు అంటూ చాలా వరకు రాజకీయ విశ్లేషకులైనా కానివ్వండి, దాంతో పాటుగా లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. ఇక రైల్వేకి సంబంధించినటువంటి 1984 యాక్ట్ ప్రకారంగా చాలా వరకు ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ సంబంధించినటువంటి విషయంలో బిఎన్ఎస్ కేసులు కూడా చాలా వరకు పెట్టబోతున్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. దానిలో జైలు శిక్ష పడే విధంగా ఉన్నటువంటి కేసులను కూడా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. జైలు శిక్ష అలాగే కొంత జరిమానా కూడా విధించేటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. కానీ భాల్కా సుమన్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు, నా మాటను వక్రీకరించారని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తను మాట్లాడినటువంటి మాటలు నిజమా కాదా అనేది చెప్పడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క వ్యాఖ్యలు అనేది అయితే పెను సంచలనంగా మారినటువంటి మాటలను అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఇదిలా ఉంటే నిన్న రాత్రి కూడా బీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్ ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి, బంజారాహిల్స్ లో ఉన్నటువంటి తెలంగాణ భవన్ కి పోలీసులు భారీగా వచ్చారని తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఈ రోజు కూడా బీఆర్ఎస్ భవన్ లోనే భాల్కా సుమన్ ఉన్నట్టుగా మనకైతే పక్క సమాచారం అయితే అందుతా ఉంది. ఏ క్షణమైనా కానీ సుమన్ ను అరెస్ట్ చేసేటువంటి సందర్భం అయితే ఉందనేటువంటి మాటలను అయితే మనం వింటా ఉన్నాం. కానీ సుమన్ మరి ఎలా దీని విషయంలో ముందుకు తీసుకుంటాడు, తాను మాట్లాడినటువంటి మాటల విషయంలో ఎలాంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంటుంది, ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలుగానే మనకు కనబడుతున్నప్పటికీ కూడా మొత్తం మీద సుమన్ అరెస్ట్ అయితే పక్కా అనేటువంటి, భాల్కా సుమన్ అరెస్ట్ అయితే పక్కా అనేటువంటి మాటలను అయితే మనం చూస్తా ఉన్నాం. దానికి అనుగుణంగానే ప్రభుత్వము పూనుకుంటుంది. పోలీసులను కూడా అందుకోసమనే తను ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి తెలంగాణ భవన్ కి, తెలంగాణ భవన్ లోనే ప్రస్తుతం అయితే ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ భవన్ కి ఏ క్షణమైనా మళ్ళీ పోలీసులు లోపలికి వెళ్ళొచ్చు, అరెస్ట్ చేస్తున్నటువంటి మాటను అయితే మనం వింటా ఉన్నాం. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా మాజీ ఎమ్మెల్యే భాల్కా సుమన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తూ ఉన్నాయి. సో మనము సాధారణ ధర్నాలు, నిరసనలు చేస్తే ప్రజలు మన వైపు మళ్ళరు. మనము ప్రజల దృష్టిని మళ్లించాలంటే, ప్రజలు మన వైపు తిరగాలంటే కదా మిలిటెంట్ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది, భవనాల్ని కాల్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రైలు పట్టాలని కోసేయాలంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ కొంత చర్చనీయంగా మారుతా ఉన్నాయి. ఇవంతా కూడా ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు, రైల్వే పట్టాలైనా లేకపోతే భవనాలైనా వీటిపై ఎలా మీరు దాడి చేయాలంటూ కార్యకర్తలకు మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. దీంతో
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ ఇక బాల్కా సుమన్పై కాంగ్రెస్ నేతలు అయితే పెద్ద ఎత్తున మరి కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. కౌంటర్లు ఇవ్వడమే కాదు, ఇప్పటికే పలు స్టేషన్లలో బాల్కా సుమన్ వ్యాఖ్యలపైన ఫిర్యాదు చేశారు. ఇక ఎవరైతే ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్పులైనటువంటి అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ ఇద్దరు డీజీపీని కలిశారు. డీజీపీని కలిసి సివి ఆనంద్కు ఫిర్యాదు చేశారు. బాల్కా సుమన్ పైన సుమోటగా కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది, ఆయనను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఇలా ఉంటే ఏదైతే ఖైరతాబాద్ అధ్యక్షుడు మోతా రోహిత్ ఇప్పటికే ఆయనకు సంబంధించి నాంపల్లి పోలీస్ స్టేషన్, ఏదైతే హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో బాల్కా సుమన్ పైన ఫిర్యాదు చేశారు. సింగరేణి కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు తగలబెట్టాలని, హింసాత్మక చర్యలకు పాల్పడాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారహితమైనట్టు పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే సింగరేణిలోని మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంటూ బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలపై సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ జూనియర్ ఇన్స్పెక్టర్ బి ఆనంద్ బుధవారం నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగరేణి ఆస్తులకు నష్టం చేయాలని ఆయన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఇక మందమరి డివిజన్లో ప్రోగ్రాం పెట్టి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలంటూ సుమన్ బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు. అయితే నాంపల్లిలోని సింగరేణి భవన్ను తగలబెట్టి ఆగం చేయాలంటూ ప్రేరేపించారు. సో ఫిర్యాదులో ఇవన్నీ కూడా జూనియర్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు బాల్కా సుమన్ పైన కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో ఏ క్షణమైనా బాల్కా సుమన్ని ఇటు రైల్వే పట్టాలు కోయాలన్నందుకు రైల్వే యాక్ట్ కింద కేసు నమోదే అవకాశం ఉంది. ఇక సింగరేణి భవనాన్ని కాల్చాలన్నటువంటి నేపథ్యంలో కూడా సింగరేణి నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది కాబట్టి సో 2-3 సెక్షన్ల కింద మరి బాల్కా సుమన్ అరెస్ట్ అయితే తథ్యమని తెలుస్తూ ఉంది. అయితే బాల్కా సుమన్ వర్షన్ ఒకసారి వింటే, సో బాల్కా సుమన్ క్లియర్ చెప్తా ఉన్నాడు, తెలంగాణ ఉద్యమం టైంలో 250కి పైగా నా పైన కేసులు ఉన్నాయి. సో కేసులు నాకు కొత్త ఏం కాదు, పోతే 4 రోజులు జైలుకి పోయేస్తాను. సో నన్ను కావాలనే టార్గెట్ చేస్తూ నా వ్యాఖ్యల్ని వక్రీకరించి సోషల్ మీడియాలో మరి ఈ రకమైనటువంటి దాడికి పూనుకుంటుంది అధికార కాంగ్రెస్ అంటూ బాల్కా సుమన్ తన వర్షన్ తాను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బాల్కా సుమన్ వీడియో మాత్రం వైరల్ అవుతుంది. ఆయన క్లియర్గా మరి ఏమేం చేయాలి, ఎట్లా చేస్తే ప్రజల దృష్టిని మళ్లించవచ్చు అనేటువంటి ఏవైతే వ్యాఖ్యలు అవి మాత్రం ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. వైరల్ కావాల్సిన వీడియోలన్నీ కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. సో చూద్దాం బాల్కా సుమన్ అరెస్ట్ ఉంటుందా లేదా. సో బాల్కా సుమన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మీద ఏం రియాక్ట్ అనేది ఇప్పుడు ఒక వీడియో బయటలో చూసే ప్రయత్నం చేద్దాం. ఆ సమావేశంలో 9 జిల్లాల్లో విస్తరించున్న సింగరేణి కార్మికుల ఆవేదన, ఆక్రోశం, వాళ్ళ ఆగ్రహాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే మామూలు ప్రెస్ మీట్లు, మామూలు మీటింగులు కాదు, పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నేను చెప్పిన. అది మా కార్మికుల ఆవేశము, ఆక్రోశం అట్లుంది, దాన్ని వ్యక్తపరిచినాం. సో ఇవాళ సింగరేణిలో జరుగుతున్నది ఏంది, 15,000 కోట్ల కుంభకోణాలు జరిగినాయి. మేము 19,000 ఉద్యోగాలు ఇస్తే ఇవాళ 3 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇవ్వాలి. జీవో 76 ద్వారా మేము పట్టాలు ఇస్తే ఇవాళ ఒక్కరికి పట్టా ఇవ్వాలి. ఇవాళ సింగరేణిలో స్కాములు తప్ప స్కీములు లేవు. నైని బొగ్గు బ్లాక్ వేలం కానీ, సోలార్ ప్లాంట్ల కుంభకోణాలు కానీ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఓడి 4,000 కోట్లకు పోయింది సింగరేణి. అటువంటి తరుణంలో సింగరేణి కార్మికులు ఆందోళనలో ఉన్నారు కాబట్టి సింగరేణి కార్మికుల పక్షాన మనం పోరాటం చేయాలని చెప్పిన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మనం సకల జనుల సమ్మె కానీ, సాగరహారం కానీ, మిలియన్ మార్చ్ కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, సడక్ బంద్ లాంటి వినూత్నమైనటువంటి పోరాటాలు చేస్తాం. ఇవాళ కార్మికుల పక్షాన పోరాటం చేయాలని నేను చెప్పిన. నేను మాట్లాడింది ఒక 30 నిమిషాలు అయితే దాంట్లో 1 నిమిషం ఇటుది అటు చేసి ఫ్యాబ్రికేట్ వీడియో బయటపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న మా హరీష్ అన్న మాట్లాడిండు, 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది సింగరేణిలో, దాని విలువ 1,600 కోట్లు. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలంటే దాని మీద సమాధానం చెప్పరు. దాని నుంచి కార్మికుల దృష్టిని, ప్రజల దృష్టిని మరల్చడానికి నా మీద కేసులు పెట్టుడు, నా మీద ఎదురుదాడి చేస్తూ సుమన్ కాస్త ఉద్యమం నుంచి ఆవేశపడే కొంచెం అగ్రెషన్ తెలంగాణకు అది వనుకొచ్చింది. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అసహనంతో 2.5 సంవత్సరాలకి తట్టుకోలేకపోతున్నారు, ఉగ్రవాదులుగా ప్రవర్తిస్తున్నారు, మిలిటెంట్ ఉద్యమాలు అంటున్నారు. అటువంటి ఉగ్రవాదుల ఫోటోలు, బాల్కా సుమన్ ఫోటోలు రాష్ట్రం నాశనం చేసేటువంటి దాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా. నేను ఒక మాట అంటున్నా, ఇదే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ నా మీద మాట్లాడారుగా, వారు గతంలో డీజీపీ హెలికాప్టర్ తుపాకీతో వేల్చేస్తా అన్నారు. తర్వాత ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీగా ఉండి ప్రగతి భవన్ నక్సలైట్లు మీరు వచ్చి బాంబులు పెట్టి, డైనమైట్లు పెట్టి పేల్చేయరని చెప్పిండు. ఇవాళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అరబిందో ఫార్మాను పేల్చేస్తామన్నారు. తర్వాత మక్కన్ సింగ్ ఠాకూర్ గారు రామగుండం ఎమ్మెల్యే వారు, మా కోల్బెల్ట్ ఏరియా సోదరుడు, నాకు కూడా మిత్రుడే, ఆయననైతే ఏకంగా నరుకుతా అని చెప్పి మాట్లాడిండు రేవంత్ రెడ్డిని ఎవరన్నా ఏమన్నంటే. మరి వాళ్ళు మాట్లాడింది ఏంది? వాళ్ళు తీవ్రవాదులేనా, వాళ్ళు ఉగ్రవాదులేనా? చెప్పండి. జాతీయ సంపద రైల్వే అనేటువంటిది ప్రజలకు ఉపయోగపడుతుంది, రైలు పట్టాలు కోసేయాలి అనేటువంటి స్టేట్మెంటు విద్రోహ చర్య కింద చూడాలనేటువంటి కాంగ్రెస్ విమర్శిస్తుంది. నేను ఒకటే మాట అంటున్నా, కార్యకర్తల్లో
నిన్న మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినటువంటి తరుణంలో కార్మికుల పక్షాన సీరియస్ పోరాటాలు చేయాలని నేను చెప్పిన. దాంట్లో ఆ స్ఫూర్తిని తీసుకోవాలి తప్ప 30 నిమిషాలు మాట్లాడిన దాంట్లో ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి నేనేదో ఇట్లన్నా అట్లన్నా విధ్వంసం చేస్తున్నా అనేటటువంటి ధోరణితో వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం అటెన్షన్ డైవర్షన్ మాత్రం. ఎందుకంటే ఇవాళ కర్ణాటకలో సీఎంను మారుస్తున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. నిన్ననే ఏఐసీసీ మీటింగ్ జరిపింది ఢిల్లీలో. ఇక్కడ కూడా పీసీసీ ప్రెసిడెంట్కు ముఖ్యమంత్రికి పడతలేదు. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది సింగరేణిలో, దాని విలువ 1600 కోట్లు. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి. వడ్లు కొంటలేరు వీళ్ళు, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి. కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చే కుట్ర తప్ప ఇంకోటి కాదు. హైదరాబాద్లో సుమారుగా 2 చోట్ల మీ పైన కేసు నమోదైంది, 2 పోలీస్ స్టేషన్లో. పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితం మంత్రి మాట్లాడుతూ చెన్నూరులో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి రావాలి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని స్టేట్మెంట్ చేస్తారు. దాంతోపాటు పొన్నం ప్రభాకర్ మరొకటి డిమాండ్ చేస్తున్నారు, రైల్వే పోలీసులు ఎంటర్ కావాలి, సుమన్ మీద రైల్వే చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి. ఇప్పుడు ఇక నా మీద ఇప్పుడు రైతుల వడ్లు కొనుడు మీద వాళ్ళకి శ్రద్ధ లేదు, రైతుల మక్కలు కొనుడు మీద వాళ్ళకి శ్రద్ధ లేదు, సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టి ఉద్యోగాలు ఇచ్చడం మీద వాళ్ళకి శ్రద్ధ లేదు, సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న పేదలకు జీవో 76 కింద పట్టాలు ఇచ్చడం మీద వాళ్ళకి శ్రద్ధ లేదు, కేవలం బాల్క సుమన్ మీద కేసులు పెట్టడం మీద వాళ్ళకి శ్రద్ధ ఉంది. నేను ఇప్పటికైనా మంత్రి పొన్నమనని కోరుతున్నా, మీరు శ్రద్ధ రైతుల మీద పెట్టండి, కార్మికుల మీద పెట్టండి, సుమన్ మీద కాదని చెప్పి కోరుతా ఉన్నా. సరే కేసులు కొత్త కాదు, వాళ్ళ చేతిలో అధికారం ఉంది, ప్రభుత్వం ఉంది, పెట్టుకుంటే పెట్టుకొనియండి. సింగరేణి గురించి మాట్లాడుతుంది బీఆర్ఎస్ పదే. సింగరేణి తల్లి లాంటి సింగరేణి కాల్ చేయాలి, ఆఫీసులు తగలబెట్టాలి, ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేటువంటిది స్టేట్మెంట్ కాంగ్రెస్. నేను అదే మాట అంటున్నా. మరి ప్రగతి భవన్ కూల్ చేయాలి, ప్రగతి భవన్ బాంబులు పెట్టి పేల్చేయాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతాడు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి పండబెట్టి తొక్కుతా ఒక్కొక్కరు తోడుకలు తీస్తాను మాట్లాడతాడు. జడ్చర్లలో అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే గారు అరబిందో ఫార్మాను వేల్చేస్తాను మాట్లాడతారు. మక్కాన్ సింగ్ ఠాకూర్ గారు మా సోదరుడు రామగుండం ఎమ్మెల్యే మా కోల్బెల్ట్ ఏరియా వారు నరుకుతా అంటారు. మరి అదెక్కడ సాంప్రదాయం వాళ్ళు మాట్లాడింది? నేను ఇవాళ మాట్లాడింది ఏంది? మా కార్మికుల ఆక్రోశము ఆగ్రహము ఆ స్థాయిలో ఉంది. దానికోసం మనం పెద్ద ఎత్తున పోరాటాలు కేసులే కాదు, సుమన్ని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి డిమాండ్ కాంగ్రెస్. ఇప్పుడు వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రా? రేవంత్ రెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, తర్వాత అనిరుద్ రెడ్డి గారిని, మక్కాన్ సింగ్ ఠాకూర్ గారిని సస్పెండ్ చేసిర్రా? ఇదంతా అర్ధరహితమైన వాదన. నేను ఇప్పటికైనా ఏమంటున్నా, బాల్క సుమన్ మీద శ్రద్ధ తగ్గించండి, రాష్ట్ర ప్రజల సమస్యల మీద శ్రద్ధ పెట్టండి అని కోరుతా ఉన్నా. మీ పార్టీ నుంచి ఏమన్నా మీకు మందలింపు కానీ లేకుంటే సూచన కానీ, ఎందుకు మాట్లాడిన వివరణ కానీ ఏమైనా అడిగిరా? వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మీ పార్టీ నాయకులు అడగలేరు. మీరు మాట్లాడిరా? జరిగిన విషయం ఏమైనా చెప్పినా? చెప్పలేదు. ఇప్పుడు కేసు నమోదైంది, ఖచ్చితంగా సుమన్ జైలుకు పోతాడు. మొన్ననే చెన్నూరులో మున్సిపల్ ఎన్నికల చైర్మన్కి సంబంధించిన ఎన్నికల్లో దాదాపు 16 రోజులు జైలుకు వేసి వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ సుమన్ జైలుకు పోవాల్సినట్టు మీరు కూడా లోపల అదే మాట్లాడారు, అవసరమైతే 1-2 నెలలు జైలుకు పోయిద్దామని. రెడీయా? అంటే నేను ఆనాడు ఉద్యమంలో నెలల పాటు జైళ్ళల్లో ఉన్న, చెంచల్గూడ చెర్లపల్లి జైళ్ళలో ఉద్యమంలో నా మీద 226 కేసులు ఉండే. ఆనాడు చాలా నిర్బంధాన్ని ఎదుర్కొన్నాను. నా మీద పీడీ యాక్ట్ పెట్టాలని కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చూసింది. సేమ్ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను టార్గెట్ చేసి నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. జైలుకు పంపిస్తే పోయేస్తా. నా ప్రజల కోసం, నా కార్మికుల కోసం, నా రైతుల కోసం, నా తెలంగాణ కోసం మళ్ళీ నేను జైలుకు కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసి పంపిస్తే ఏం చేస్తాం? అధికారం వాళ్ళ చేతిలో. ఎక్కడికైనా రెడీ రావడానికి సుమన్ చెప్తే అంటున్నాడు పొన్నం ప్రభాకర్. నేనే అంటున్నా, పొన్నం ప్రభాకర్ అన్న నిరుద్యోగుల దగ్గరికి పోదాం అశోక్ నగర్, నువ్వే డే టు టైం ఫిక్స్ అయ్యి నేను వస్తా, మీరు కూడా రండి, పోదాం నిరుద్యోగ